సో అభివృద్ధి మంత్రం అలాగే అధికారంలో ఉండడం ఇవి రెండు కాంగ్రెస్ కు కలిసి వచ్చినట్టుగా మనకు అర్థమవుతోంది. సో ఓవరాల్ గా డిస్ట్రిక్ట్స్ మీద ఒకసారి మనం ఫోకస్ చేద్దాం. అక్కడ కార్పొరేషన్స్ ఎన్ని లేకపోతే మున్సిపాలిటీస్ ఎన్ని ఇవన్నీ కూడా డీటెయిల్ గా చూద్దాం. ముందుగా మనం ఉమ్మడి కరీంనగర్ జిల్లా విషయానికి వద్దాం. సో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మనకు మొత్తం మున్సిపాలిటీలు 13. సో కాంగ్రెస్ 10 దక్కించుకుంటే బీఆర్ఎస్ 1 కైవసం చేసుకుంది. అండ్ అలాగే ఇండిపెండెన్స్కి 1 దక్కింది. అదేవిధంగా పెండింగ్లో 1 ఉంది. ఇది కరీంనగర్ గురించిన డీటెయిల్స్ అనమాట. నెక్స్ట్ మనం ఖమ్మం విషయానికి వద్దాం. సో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మనం చూస్తూ ఉన్నాం కార్పొరేషన్ 1 కార్పొరేషన్ అది. సో ఎన్ని మున్సిపాలిటీలు ఉన్నాయో మనం చూడొచ్చు, 7, కాంగ్రెస్ 7. అదేవిధంగా మనం చూడొచ్చు బీజేపీ 0గా మనకు కనిపిస్తుంది. అండ్ అలాగే ఇండిపెండెన్స్ కూడా, అంటే మొత్తం మున్సిపాలిటీలు 7 ఉంటే 7 కూడా కాంగ్రెస్ కైవసం చేసుకుంది. ఇది ఖమ్మంలో సిట్యువేషన్. అండ్ అలాగే మనం మెదక్కి వెళ్దాం. సో ఉమ్మడి మెదక్లో ఉన్న సిట్యువేషన్ ఏంటో చూస్తున్నాం. మొత్తం మున్సిపాలిటీలు 19 ఉంటే కాంగ్రెస్ 9 కైవసం చేసుకుంది, బీఆర్ఎస్ 8 కైవసం చేసుకుంటే ఇటు బీజేపీకి 0, అక్కడ పెండింగ్లో ఇంకో 2 ఉన్నాయి. ఇది ఉమ్మడి మెదక్ జిల్లాలో మున్సిపాలిటీల సిట్యువేషన్. అండ్ నెక్స్ట్ మనం ఒకసారి నిజామాబాద్ జిల్లాకు వెళదాం. అక్కడ మొత్తం మున్సిపాలిటీలు ఏంటి అన్నది చూద్దాం. సో మొత్తం మున్సిపాలిటీలు నిజామాబాద్ జిల్లాలో 7 కూడా కాంగ్రెస్ వశమైపోయాయి. సో మిగతా 3 చోట్ల మనకు అక్కడ 0 మార్క్ కనిపిస్తూ ఉంది. ఇక ఆదిలాబాద్ విషయానికి వద్దాం. సో ఆదిలాబాద్లో మొత్తం మున్సిపాలిటీలు 5 ఉన్నాయి. 5లో ఎన్ని కాంగ్రెస్ కైవసం చేసుకుంది మనం చూస్తూ ఉన్నాం. కాంగ్రెస్ 3 కైవసం చేసుకుంటే ఇక్కడ బీఆర్ఎస్ ప్లస్ కాంగ్రెస్ కలిపి 1, అంటే వాళ్ళిద్దరు అక్కడ కలిసారు, అది అర్థమవుతుంది. ఇంకా బీజేపీ ప్లస్ ఇండిపెండెన్స్ కలిపి 1 అక్కడ స్వాధీనం చేసుకుంది బీజేపీ అని చెప్పొచ్చు అక్కడ. అండ్ దెన్ కమింగ్ టు నల్గొండలో సిట్యువేషన్ చూద్దాం. సో మొత్తం మున్సిపాలిటీలు 17 అండ్ కాంగ్రెస్ కైవసం చేసుకుంది 16. ఇంకా మిగిలిన 1 బీఆర్ఎస్ కైవసం చేసుకుంది, బీజేపీ 0, ఇండిపెండెన్స్ 0గా మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. ఇది మొత్తం డిస్ట్రిక్ట్ వైజ్గా సిట్యువేషన్. ఇక ఉమ్మడి వరంగల్ జిల్లాలో చూద్దాం. మొత్తం 12 మున్సిపాలిటీలు ఉంటే కాంగ్రెస్ 9 మున్సిపాలిటీలను ఇక్కడ కైవసం చేసుకుని మనకు కనిపిస్తూ ఉంది. సో బీఆర్ఎస్ 0 కనిపిస్తూ ఉంది, ఇండిపెండెన్స్ 0. సో పెండింగ్లో ఇక్కడ 3 ఉన్నాయి. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని తొర్రూరు, జనగామ, డోర్నకల్ చైర్మన్ల ఎన్నిక వాయిదా పడింది. సో చైర్మన్ ఎంపిక వాయిదా వేయడంపై బీఆర్ఎస్ కూడా ఆందోళనకు దిగింది. కాంగ్రెస్ కావాలనే ఈ రకమైన కుట్రకు తెరలేపిందని అక్కడ ఆరోపిస్తూ ఉన్నారు. సో వరంగల్లో గొడవలపై మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ పెద్దీష్ అందిస్తారు. పెద్దీష్. మున్సిపల్ చైర్మన్ ఎన్నిక క్లైమాక్స్కు చేరిన నేపథ్యంలో వరంగల్ ఉమ్మడి జిల్లాలోని 3 మున్సిపాలిటీలలో టెన్షన్ వాతావరణం చోటు చేసుకుంది. సో వరంగల్ ఉమ్మడి జిల్లాలో మొత్తం 12 మున్సిపాలిటీలు ఉండగా ఇందులో 9 మున్సిపాలిటీలను కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. వార్ వన్ సైడ్ అనేట్లనే మారింది. సో ఇంకా ఇటు తొర్రూరు మున్సిపాలిటీతో పాటు జనగామ, డోర్నకల్ ఈ 3 మున్సిపాలిటీలకు మాత్రం చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక వాయిదా పడింది. ముఖ్యంగా డోర్నకల్ మున్సిపాలిటీలో అంటే అధికార పార్టీకి సంబంధించినటువంటి సభ్యుల మధ్య ఏకాభిప్రాయం లేకపోవడంతో ఎవరు ప్రమాణ స్వీకారం కార్యక్రమానికి కూడా హాజరు కాకుండా డుమ్మా కొట్టారు. ఈ నేపథ్యంలోనే కోరం లేకపోవడంతో అక్కడ డోర్నకల్ మున్సిపాలిటీకి సంబంధించినటువంటి చైర్మన్ ఎన్నికను రేపటికి వాయిదా వేశారు. రేపు కూడా జరిగే అవకాశం లేదు. రేపు కూడా ఒక అమావాస్య సాకు చూపుతున్నారు. ఈ నేపథ్యంలో అమావాస్య రోజు చైర్మన్ ఎన్నిక వాయిదా పడే అవకాశం అక్కడ డోర్నకల్లో కనిపిస్తుంది. ఇప్పటికి ఇంకా చైర్మన్ రేపు ఉంటుందా మళ్ళీ వాయిదా పడుతుందని ఇంకా తేలాల్సి ఉంది. సో ఇకపోతే తొర్రూరు మున్సిపాలిటీకి సంబంధించి ఇక్కడ ఉదయం నుంచి నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఒక హైటెన్షన్ వాతావరణం చోటు చేసుకుంది. తొర్రూరు మున్సిపల్ చైర్మన్ పీఠం పైన ఇటు కాంగ్రెస్ అటు బీఆర్ఎస్ పోటాపోటీగా గురిపెట్టాయి. దాదాపు 3 రోజుల నుంచి రహస్య క్యాంపులో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ సభ్యులతో ఆ పార్టీకి సంబంధించినటువంటి మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు వారందరినీ తీసుకొని ప్రత్యేక బస్సులో అక్కడికి మున్సిపల్ కార్యాలయానికి చేరుకున్నారు. ఈ క్రమంలోనే ఇటు కాంగ్రెస్ పార్టీ సభ్యులను కూడా స్థానిక ఎమ్మెల్యే యశస్విని రెడ్డి, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నాయకురాలు ఝాన్సీ రెడ్డితో పాటు ఎక్స్ అఫీషియో మెంబర్గా ఇక్కడ దరఖాస్తు చేసుకున్నటువంటి ఎంపీ కడియం కావ్య కూడా చేరుకున్నారు. ఈ నేపథ్యంలో బలం ఇద్దరికీ సమానంగా కాంగ్రెస్ పార్టీ సభ్యుల సంఖ్య 9కి చేరింది. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన సభ్యుల సంఖ్య కూడా 9కి చేరిన నేపథ్యంలో చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక అనేది కొంత ఉత్కంఠతకు దారితీసింది. ఇంకోవైపు జనగామలో కూడా సేమ్ సీన్ కనిపించింది. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సభ్యులంతా కూడా అక్కడ ఆర్ఓ ముందు ధర్నా చేపట్టిన నేపథ్యంలోనే తాత్కాలికంగా వాయిదా వేశారు. ఈ 3 మున్సిపాలిటీలకు రేపు తిరిగి చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక జరిగే అవకాశాలు ఉన్నాయి. రైట్ పెద్దీష్.